అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు నిమ్స్ బోరోవారి రాజధాని జహీరాబాద్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్లో ఉన్నాము. ఇది వచ్చేసి మనకు NH65 ముంబై హైవే అండి. మీరు చూడవచ్చు, ఇది హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. DTCP అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. మనకి ఎంట్రన్స్ ఆర్చ్ చాలా గ్రాండ్గా ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం మీరు చూస్తుంది ఫేజ్ 3 అండి. ఈ ఫేజ్ 3 అనేది లాంచ్ చేయడం జరిగింది. వర్క్ అనేది మనకి నడుస్తుంది అక్కడ. మీకు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కూడా చూపిస్తాను. ఇది ఫేజ్ 3 లాంచ్ చేశారు. మీకు అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా అంతా కూడా మనకి ఫేజ్ 3 వస్తుంది. ఇప్పుడు మనము ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి తెలుసుకుందాము. మీరు ఇందాక చూసారు, మోడర్న్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. అండ్ మనకి దీని లోపల క్లబ్ హౌస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిలో స్టోనింగ్ ఇస్తున్నారండి. అండ్ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఫెన్సింగ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్, 30, 40 and 60 BT roads, children's play area, street lights, avenue plantation, and customer name plates ఇవ్వడం జరుగుతుంది. వాటర్ స్టోరేజ్ సిస్టమ్, CCTV సర్వేలైన్స్. అండ్ మనకి లొకేషన్ హైలైట్స్ వచ్చేసి నిమ్స్కి మనకి జస్ట్ ఓన్లీ ఒక 20 minutes దూరంలో ఉంటుంది. వోక్సన్ యూనివర్సిటీ ఒక 10 minutes దూరంలో ఉంటుంది. జహీరాబాద్ అనేది మనకి జహీరాబాద్ టౌన్ వచ్చేసి ఒక 10 to 15 minutes దూరంలో ఉంటుందండి. కస్టమర్ నేమ్ ప్లేట్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. 319, దిస్ ఈజ్ ద నేమ్ బోర్డ్. సో ఇలాగ మనకి నేమ్ బోర్డ్ అనేది కూడా రావడం జరుగుతుంది. మనకి మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండడంతో, హైవే ఫేసింగ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ చాలా ఫాస్ట్గా అప్రిసియేషన్ రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, మనకి జహీరాబాద్ అనేది చాలా చేరువలో ఉంటుంది. మనకి నిమ్స్ ప్రాజెక్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు దీనిలో ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుందండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.